రానా అందగాడ అందాల హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 1 పార్ట్ 2 షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసినాము. 2 పార్ట్స్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా రావడం జరిగింది. ఈవెన్ పార్ట్ 3 కోసం చాలా మంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఏ వీడియో పోస్ట్ చేసినా సరే దాని కింద ఒకటే ఒక కామెంట్, సీక్రెట్ రూమ్ పార్ట్ 3 వేయండి, పార్ట్ 3 వేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మేమైతే సీక్రెట్ రూమ్స్ పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాము. మన వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో రూమ్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. విజ్ గాడు, కిట్ గాడు, మతిన్ గాడు, రామ్ గాడు. చూద్దాం ఎవరు ఫస్ట్ దొరుకుతారు, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. సో తయారయ్యారే, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. తర్వాత మళ్ళీ వచ్చి మీరు రెడీ అయినప్పుడు ఫైండ్ అవుట్ అయితే ఇస్తా. అదా అంటే టైం నేను ఫోన్ చేసినప్పుడు రా. ఓకే, వీడియోని ఇంకా లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి ఇద్దరు దొరకలేదు, పోయినసారి ఒక్కడే దొరకలేదు. అది కూడా నా చిన్న మిస్టేక్ వల్ల. బట్ ఈసారి నాతో ఎవరు ఉన్నాడు కెమెరామెన్, జస్ట్ నేను ఫోన్లోనే తీసుకుంటూ వస్తా. ఎవరు ఏడున్నారు ఏం కదా అని చెప్పేసి ఈజీగా దొరకబడతా. అందరు దొరుకుతారు. చూద్దాం పో. అయిపోగానే ఫోన్ చేయరే. బాయ్ బాయ్. ఇంతకుముందు అయితే ఒక 10 ప్లేస్లు అయితే మనం అనుకునే అయితే అలా 8 ప్లేస్లు అయితే కవర్ అయిపోయినాయి దగ్గర. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 4 ప్లేస్లు కూడా ఐడియా ఉండొచ్చు అన్నకి. మనం ఏం చేద్దాం అంటే ఆ ప్లేస్లు కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం. ఈసారి నీకేమైనా ప్లేస్ ఐడియా లేడు? నన్ను ఏమైనా ప్లేస్లో ఐడియా ఉన్నాయా నీకు? నాకు మీ ఉంటే చెప్పు, మేము కూడా కాకుండా మరీ అంత దొంగ చూస్తున్నావు. మళ్ళీ వాళ్ళు ఏడ చేస్తున్నారు ఏం కథ అని చెప్పేసి చూద్దామని వచ్చిన. వాడేమో నరుకుతా ఉన్నారు. ఇక చూసిర్రు, నేను పోతుంది. అంటే మేము మాట్లాడుకుని చూస్తా గాడ కనబడు. నాకోటి ఉన్నది ఒక దగ్గర. చెప్పా, రివీల్ చేయ చెప్పా. మాకు చెప్పు. చెప్తలేవుగా, నువ్వు కూడా చెప్తలేవు. షెడ్ లెవెల్ అని దాచుకుంటారా? కరెక్టే కానీ సీసీ కెమెరా ఉంది. అరే అవు కెమెరా చూస్తాడు, దానికి ప్యాకప్ చేయాలి, తీయాలి దాన్ని. విజయ్ నువ్వు పడుకున్నావు, పో తీపు. బంద్ చేసినావా? బంద్ చేసినా ఏమన్నీ మళ్ళీ చూసింది అనుకో. వాళ్ళకి ఏదో సిగ్నల్ ఉన్నది, దానికి ఇరికిస్తున్నా. ఇరగొట్టేవు నువ్వు సిగ్నల్ మొత్తం. కప్పు దాన్ని కెమెరాని అట్లా కప్పు ఉండలేదు అట్లా ఇరికి ఆడమ కట్టు. ఇక్కడ కింది కన్, ఇక్కడ షో కింది కన్. సిగ్నల్ ఇటు సైడ్ ఉంది, కింది కన్, కింది కింది. బస్ చూడు. ఇప్పుడు చూడలేడు. నేను చూస్ చేసుకున్న ప్లేస్ అయితే ఇది. అదే దీని కింద ఏమున్నాయంటే మొత్తం అట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అట్టలు తీసి రైట్కి లెఫ్ట్కి అట్టలు పెట్టుకొని మధ్యలో నేను కూర్చుంటా. పైన ఒక రాడ్ లాంటిది వస్తుంది, దాని మీద మళ్ళీ అట్టలు వస్తాయి. మొత్తం ఎట్లుందో అట్లా మళ్ళీ ప్యాక్ చేసేస్తారు. నాకు ఒక కూలర్ అవసరం కాబట్టి కూలర్ తీసుకున్నా. ఇది ఆడాడ పెడతా, తాగనీకి తిననీకి. ఒక టైప్ దేనికన్నా యూజ్ అవుతుంది. బస్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్గా చేసుకొని సోరాలి. ఇక నా సీక్రెట్ రూమ్ వచ్చేసి మన షెడ్లను అయితే చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో బాగా వేడి ఉంటుంది అనమాట. ఈ వేడికి 2 నిమిషాలు కూడా ఉండలేడు అన్న. సో ఇట్లా రాగానే మొత్తం ఉడకపోతుంది. 2 నిమిషాలు కూడా ఉండలేము దీంట్లో. మొత్తం ఇట్లా చెమటాలు కాడితే ఇలా రాగానే. నా ఫుడ్ ఐటమ్స్ ఇంకా నా డెకరేషన్ ఐటమ్స్ మొత్తం తీసుకొని ఆ తుమ్మచెట్ల కాడికి అయితే పోతున్నా. తుమ్మచెట్ల కాడ ఏముంది అనుకుంటారా? ఆడ మన మట్టిలు పక్కపండి ఒకటి స్విమ్మింగ్ పూల్ ఉందిగా, సో దాంట్లోనన్నా లేకపోతే పిట్ట కూడా ఉందిగా, దాంట్లోనన్నా తయారు చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆడిపోతున్నా. మొత్తం అవోటి సామాన్ ఎత్తాం కదా, ఆ మూలకు మీరు చూడవచ్చు. ఆ మూలకు నచ్చితే నేను దొరకాయా. సో దీని గురించి ఒక బాబాయ్ హెల్ప్ అయితే తీసుకుంటున్నా. బాబాయ్ దా ఏం చేస్తావు తెలుసాను? నాకు మూలకు పోతా, దాని కొరికి కూర్చుంటా. పైనకి వెళ్ళి సేమ్ ఎట్టున్నాయి అట్లా యాజిటీ చేసేయి. ఇక ఓకే అంతే. బాబాయ్ నువ్వు పని చేయి, తీసుకో.
మతిన్ నువ్వు పని చేయి, నువ్వు లోపడివో. నువ్వు కూడా ఒక పని చేయాలి లాస్ట్కి అయిపోయినాక. ఏంటి నేను పోతా పెట్టాలి ఇవన్నీ. నేను పోతా కానీ ఓడి పోతే ఓటైతాను. నేను ఇంతకుముందు చెప్పింది ఇదే, మన మట్టిల్లు పక్కపండి స్విమ్మింగ్ పూల్ అని కూడా అయిపోయినా కదా. సో ఇదే అంత మంచి లేదు. సో ఇక్కడ సైడ్ మీరు చూసినట్టయితే దాని కింద మట్టిల్లు కింద అంత ఇట్లా బెంచ్ల కింద కానీ దాని కింద పాములు ఉంటాయని అక్కడ జాకుంటలేను. సో ఇప్పుడు అడవికి అయితే పోదాం, పిట్టగుడి దిక్కు. నేనైతే ఇప్పుడు అలా పోతున్నా. సరేనంటే సెట్ ఇక నువ్వు నేర్చుకుంటా వచ్చిందా? ఆయన కాదుగా ఇంకొక 10 మంది దేవులన్నా దొరకాయి సెట్. కొద్దిగా కవర్ని వెనక కప్పేసి చాలా ఇట్లా ఇక మంచిగా కూర్చుంటాయి ఇక. ఓకే సెటప్ ఇట్లుంటుంది చూడనీకి. మొత్తం అయిపోయినాక నేను లోపల పోయినాక మొత్తం ఎట్లా అంటే నార్మల్గా ఉంటుంది. మొత్తం లోపల ఇట్లా కూర్చుంటా, ఇట్లా కూర్చొని కూలర్ పెట్టుకొని కూర్చుంటా. ఇంకా ముంగడ కూడా ప్యాక్ చేయాలి. చేసిన తర్వాత మొత్తం కవర్ మొత్తం వచ్చేస్తుంది. తర్వాత లోపల ఉండాలి. ముంగట కూడా మన అట్టలు వస్తాయి, ఇవి కొన్ని అవి కొన్ని వచ్చేస్తాయి. లోపల ఎంటీ కాదు, లోపల ఎంటీ ఉంటుంది. అలా కూర్చుంటా మొత్తం ఇట్లా ప్యాక్ అవుతుంది. ప్యాకప్ అయితే అయిపోయింది మొత్తం ఇక. బాబా ఇక డెకరేషన్ సామాన్ అవన్నీ ఇచ్చేస్తే ఇక డెకరేషన్ చేసేసుకుంటా. ఈ పిట్టగుడి లోపల దొరుకుతా అనుకుంటున్నా. సో ఒకసారి చెట్టు ఎక్కి అయితే చూద్దాము. నేనైతే పోతున్నా నా సీక్రెట్ రూమ్ తయారు చేసుకోనికి. పిట్టగుడి కిందన అయితే మస్తు ఉంది. దొరకనే అస్సలే. మా ఈ చెట్టు ఎక్కితేనే నాకు ఒక్కనికే కనబడ్డది, ఎవ్వరికి తెలియదు సీక్రెట్ రూము. సో ఇక సెట్ ఇక దీంట్లో లోపల పోయి దొరికితే సెట్ దొరకనే నా డెకరేషన్ మొత్తం చేసుకుంటే అలా పోయి. నేనైతే ఫస్ట్ ఎంచుకున్న లొకేషన్ అయితే వేరే, ఎందుకంటే అక్కడ ఎక్కువ వాయిల్ చెట్లు జాక్కుందామని చెప్పేసి అనుకున్నాను నేను. ఆడ కొంతమంది ఒక 3 ముసలోళ్ళు ఉన్నారు ఆడ. వాళ్ళు చూసిరనుకో వాళ్ళు బెదిరుతారు. వాళ్ళు బెదిరినంటే చక్కగా నా దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వచ్చినట్టే ఫస్ట్ నేనే దొరుకుతా. అందుకని చెప్పేసి అని లొకేషన్ అయితే చేంజ్ చేసుకున్నా. ఎక్కడ అంటే ఇగో ఈ చెట్ల సాటుకి కొంచెం గుబురు ఉంది కాబట్టి చెట్ల సాటుకి జాక్కుంటా. ఇటు సైడ్ వచ్చేసి ఇంచెలు చూస్తే స్ట్రైట్గా మనకు షెడ్ కనబడతాడు. క్లారిటీగా వచ్చింది రాంది అని చెప్పేసి మంచిగా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే విజిట్ సైడే జాక్కున్నాడు. నో టెన్షన్, ఎటు అయినా కానీ మంచిగా నాకు వ్యూ ఉంటుంది. సో ఇప్పుడు సీక్రెట్ రూమ్ తయారు చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఏం లేదు, జస్ట్ చెక్ చేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి, కూర్చోవాలి, అంతే. ఎక్కువ రిస్క్ అవసరం లేదు నాకు. మంచిగా ఇప్పటిదాకా ఈ మధ్యలో కూర్చుంటే ఏమవుతుందంటే ఇది లేపంగానే కనబడేటట్టు ఉన్నది. సో అందుకే ఏమైందంటే ఇప్పుడు అట్టలు మొత్తం ఇప్పుడు మధ్యలో మొత్తం అటు సైడ్ గ్యాప్ పెట్టి ఇటు సైడ్ మొత్తం ఫిల్ చేసుకున్నాయి ఇదంతా. ఇటు ఇప్పుడు ఒకవేళ ఇది మూసేసిన తర్వాత కూడా ఇట్లా లేపితే మొత్తం అట్టలే ఉంటాయి కాబట్టి డౌట్ రాదు. సో ఇప్పుడు నాది ఎంట్రన్స్ అయితే ఇవి ఇళ్ళకే అయితే పోతాయి. ఇక పోయి దాచుకుంటా, ఎవ్వరు కనబడట్లేదు. ఈడు ఇంకోటి ఏంటంటే భయం, వీడినే పుట్టున్నది. ఈడ నాకు వచ్చేసి భయం ఏంటంటే ఇది పుట్టొకటే ఉంది. అయినా కానీ ధైర్యం ఈయనే ఉండాలి. సో అన్నచ్చు లోపు ఇలా సరి చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే పోతున్నా, లోపల పోతున్నా. ఇట్లా కూర్చుంటా ఇది మొత్తం ప్యాకప్ అయిపోతుంది. కథ మీ ఎవ్వరు దొరకబట్టు. ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ లెక్క ఉంది. ఇక్కడ కొన్ని కొమ్మలు ఏర్చేసి వేసుకుంటే సెట్ అవుతుంది. ఇక మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇక ఎందుకంటే అటు వ్యూ అనేది మంచిగా కనబడుతుంది అటు సైడ్. మనోళ్ళకు ఫోన్ చేసిన నేను ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నా అని చెప్పేసి దాక్కుంటారని నేను తిననిపోయినా. తిని ఇప్పుడే వచ్చిన. కాకపోతే వాళ్ళు ఇంకా దాక్కోలేదట. నేను ఇక్కడనే వాళ్ళకు దగ్గరనే ఉన్న, దగ్గర ఒక 200-300 మీటర్స్ దూరంలో ఆగిన. ఎటువంటి చీటింగ్ జరగొద్దు అని చెప్పేసి పోతలేను. వాళ్ళందరూ ఒకసారి దాక్కున్నామని ఫోన్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్తాను.
సో గైస్ నా రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా రూమ్ డెకరేషన్ అయితే. సో చిన్న గ్యాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ సైడ్. సో మీకైతే నేను మొత్తం బ్లూ కలర్నే కనబడతా, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్నది కదా మన షటర్ మీద పడద మొత్తం బ్లూ కలరే, ప్లస్ నా టీషర్ట్ కూడా బ్లూ కలరే, మొత్తం అవతార్లకే కనబడతాను మీకు. సో ఇంకా 5 minutes అయితే గేమ్ అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. లోపలికి అయితే వచ్చిన నాకు చల్లగా ఉండడానికి ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను, ప్లస్ ఒక బుగ్గ, డెకరేషన్ సామాన్లు అన్నీ పెట్టుకున్నాను. ఫ్యాన్ లేకపోతే మాత్రం ఘోరంగా ఉంటుండే పరిస్థితి. గైస్ ఆల్మోస్ట్ నా డెకరేషన్ ఇంకా నా రూమ్ మొత్తం తయారు అయితే అయిపోయింది. ఇలానైతే ఘోరంగా ఉడకపోతుంది. వీళ్ళు ఇది తెచ్చారు కానీ ఫ్యాను పవర్ బ్యాంక్లోనైతే ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఇలానే సఫర్ కావాలి మొత్తం, ఇక ఇట్లే ఉడకపోతూనే. పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ ఉంటే మంచిగా ఉండు, చల్లగా ఉండు కొద్దిగా. నాకు తెలిసి నేను దొరకా అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఈ ప్లేసు ఇట్లున్నా అని లోపల. సో నాకు తప్ప ఎవ్వరికి తెలియదు ఈడున్నా అని. ఇక దీని పైనకి ఎక్కి ఇక అటు ఇటు చేస్తే నేను ఇక మాట్లాడితేనే తెలుస్తుంది, ఇక అప్పటిలోపు తెలియదు. వీడికి దగ్గరికి వచ్చినా కనబడదు, ఈ షెట్ ఎక్కినా కనబడదు పక్కపొంటి, ఎందుకంటే ఈ చుట్టూ మొత్తం ప్యాకప్ చేసేసిన గడ్డితోని మొత్తం ఇంత అవుతా కనబడదు కిందికి. దొరకా అనుకుంటున్నా. సో మన వాళ్ళు ఫస్ట్ దొరుకుతారు, సెకండ్ వాళ్ళు దొరుకుతారు, చూద్దాం. ఫోన్ చేసిన అత్తున్నా అనుకుంటా అన్నాడు బావ. చూడాలి. నా డెకరేషన్ అయితే లైట్గా వేసేసిన, ఎందుకంటే కిందికి కనబడుతుంది, ఆయన కనబడతలేదు మ్యాక్సిమం. ఇక ఈ చెట్టు ఇట్లా ఏమన్నా ఎక్కితేనే కనబడుతుంది. సో అందుకే లైట్గా చేసేసిన డెకరేషన్, కనబడకుండా. ఈ గడ్డినే కలిసిపోయింది మొత్తం. ఈడోటి ఇగో నా వెనుక వచ్చేసి నా ప్లేస్లోకి వచ్చేసిన. అన్న వస్తుండట. నాకు అయితే ప్రజెంట్ అయితే వచ్చేసి నా దగ్గర అయితే ఒకటి లేస్ ప్యాకెట్, ఒకటి బిస్కెట్ ప్యాకెట్, ఒకటి కొన్ని క్యారెట్లు, కొన్ని వాటర్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఎండ కొడుతుంది, అంత ఉడుకుతుంది బాగా. నాకు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి అంటే ఒకటి మజా, ఇంకొకటి లేస్ ప్యాకెట్. సో బాగా వచ్చేలోపు దీన్ని అయితే తిన్నా లేస్. ఇంకా కనబడతలేడు, వస్తే ఇంచర్ కనబడుతుంది. ఇట్లా ఇంచర్ చూడొచ్చు, చిన్న కనబడుతుంది. బా ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ జింగిడిగాలు ఎవరు లేకుంటే ప్రశాంతంగా ఉంది, ఇవ్వలేరు. వచ్చాడు క్యారెట్ లాగా వచ్చాడు, అటు సైడ్ వెళ్ళడం కిట్టు నాకు. అదే ఒకటి ఫోన్ పెట్టమని చెప్పినట్టు వీళ్ళను టైమర్ పెట్టనీకి. ఇట్లా టైమర్ స్టార్ట్ చేస్తా, అప్పటి నుంచే స్టార్ట్. ఇక ఇలా మీరు చూడవచ్చు టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇలా టైమర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 30 minutesలో నేను వాళ్ళని దొరకబట్టాలి. టైమర్ స్టార్ట్ అయిపోయింది. అరే వాళ్ళు ఉన్నారా? యో గ్యారేజ్ నుండి బయటకు వెళ్తే వాళ్ళకు సాయంత్రం చికెన్ కబాబ్స్ పక్కా. రే చికెన్ కబాబ్స్ వద్దారా? కావాలి. ప్రతిసారి గ్యారేజ్ ఎవడన్నా ఒక్కడన్నా జాపుకుంటాడు, సార్ ఒక్కడు వాళ్ళు చేస్తున్నాడు కదా. ఇటు దిగిర్రు తేడా ఉన్నది. అక్కలే ఇటు దిక్కు జాతరిర్రు, ఇలా ఎవరు లేడు. ఓరిని అరే చెప్పకుర్రు, అరే మీకు కనబడ్డా కానీ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇటే ఉన్నారు కాబట్టి. వీడియోది గ్యారేజ్ ఒక్కడని కూడా అనుకున్నా నేను. అందరూ ఇలా షెడ్లో కూర్చుండు పోయిండు. ఇటు సైడ్ అయితే చూడలే, రైట్ సైడ్ కూర్చుండు, లెఫ్ట్ సైడ్ అయితే చూడలే. లెఫ్ట్ సైడ్ చూస్తే దొరుకుతుంది. అమ్మ ఉడకపోతుంది, ఫ్యాన్ బంద్ చేసుకుని మొత్తం తడిచిపోయినా. వచ్చిండా ఇప్పుడు? ఆడ కనబడ్డా? ఏడుండ ఎగ్జాక్ట్లీ?
ఫుటేజ్ ఇస్తున్నా మళ్ళీ ఫోకస్ కాలే రావాలి ఎటువంటి మొత్తం ఆడుతున్నాయి. ఫ్యాన్ వేసుకుందామంటే మళ్ళీ వచ్చింది. ఎవడో ఉన్నాడా? నేను దూరం పోయినా అనుకొని మాట్లాడుతున్నాను. నీకు ఎట్లా తెలిసింది ఇలా? మేము పరద పడితే వచ్చినాము, నువ్వు మాట్లాడుతున్నావు వినబడ్డది. నేను చెప్పినా ఎవడు ఉన్నాడు మాట్లాడుతుందని చెప్పేసి దొరికిపోయినా. ఇప్పుడు ఇది దాగిపోతా బయటికి. మతిని దొరికిండు. ఒకటే తిరిగి నవ్వుతుడు. నేను అనుకున్న దాని ప్రకారం ఎవడో ఒకడు ఉంటాను అనుకున్న గ్యారేలా ఖచ్చితంగా. మా తిన్నాడు దొరికిండు. వాడు మాట్లాడేది బయటకి వినబడుతుంది, అట్లా దొరికినాడు. నేనైతే ఫస్ట్ దొరికినా. ఆ సప్పుడు చేయకపోయినా అయిపోవాలి, మాట్లాడకపోయినా కెమెరాతో. దానివల్ల ఈజీగా దొరికినా. బయటికి వినబడ్డదట. అసలు ఇటు ఉరికిండు ఎట్లా దొరకబట్టినే ఉన్నాను. మళ్ళీ వచ్చి అది విన్నాడు వాయిస్. ఇప్పుడు వాళ్ళైతే దగ్గర పోతుర్రు అడిదిక్కు. వాళ్ళని డైవర్ట్ చేస్తాం ఇలా ఉరికుంటా, అదే ఏదో ఒకటి చేసుకుంటా. వస్తుండో దగ్గరకు వస్తున్నావు. మతిని దొరికిండు మతిని ఊరుతుండు. ఫ్యాన్ తిరుగుతలేదు. అమ్మతోడు ఘోరంగా చల్ల మొత్తం కారిపోతున్నాయి. ఏడిగాడికి చెడు పోతున్నావు చెప్పు. నాదికి వచ్చింది అనుకో మొత్తం నేను సైలెంట్ కూర్చుంటా. నీదికి వచ్చింది అనుకో నాకు కనబడతలే, ఏది కనబడతలే కానీ నువ్వే చెప్పాలి నాకు. minutes కంప్లీటెడ్. ఇంకా 20 minutes ఉంది. వచ్చిందా కనబడ్డాడు అన్న? కనబడ్డాడు సిన్సెట్ కింద తిరుగుతాడు. అమ్మ తోడు నాకు ఈడిదాకా వచ్చిండు. జస్ట్ ఇట్లా పరద లేవట్టినట్టు చేసిండు కానీ దొరకలేదు. మిస్ అయినా నేను అప్పటి నుంచి చూస్తలే. నువ్వు కిట్టు ఫోన్ చేసిండు వచ్చిండని. గీనే ఉన్నాడా బాబయ్య? నేను చూపిస్తా. అయ్యో గాయస్ ఇక్కడ ఒకటి చించెట్టు ఉంటుంది కదా, ఆడదాకా వచ్చి మళ్ళీ పోయిండు. మతిని ఏడైతే దాక్కుండు ఆడదాకా పోయి మళ్ళీ వస్తుండు. నాకు తెలిసి మతిని దొరికిండు కావచ్చు. మళ్ళీ ఇడిది కత్తురు నాదికే వస్తురు గైస్. అప్పట్లో మజా తాగుతా. ఆయన దొరికిను ఇదిగుతా పోతుంది ఇక. ఆ రూమ్ చూపించాలి కదా నీకు. ఒక బొగ్గ, ఇదొకటి అది, ఇదొకటి అది. నాకు కనబడితే చెప్పు. నాకు ఇటు సైడ్ వస్తే చెప్పు. ఈ పైపు కూడా స్ట్రా కూడా మొత్తం బెండ్ అయిపోయింది. తాగుడు ఇప్పుడు ఈసారి నెక్స్ట్ లెవెల్గా తీయాలని చెప్పేసి మనలో అన్ని కొత్త లింకులాడి ప్లేసెస్ నేను గ్యాలరీలో చూసినా కానీ మచిగా ఉన్నాను ఐడెంటిఫై చేయలేదంటే ఇంత మంచి ప్లేస్ లింకులాడుతాం మీరు చూడవచ్చు. ఒక్కడే దొరికిండు రికార్డు. ఇది ఐఎమ్ సేఫ్. ఈసారి మనమే గెలిచేటట్టున్నాం. లాస్ట్కి గెలుస్తాం కాబట్టి లాస్ట్కి కనబెడతాడు కాబట్టి. ఇడిదాకా ఫస్ట్ ఏమైందంటే ఇడిదాకా వచ్చిండు. ఇట్లా రామ్ని ఒకవేళ కవర్ అయితే పెట్టమన్నా కదా, పెట్టకు అని చెప్పి ఉంటేనైతే మాత్రం పక్క దొరికేటో నీ పాటి దొరికి బయట నిలబడుతుంది. మతిని బయటకు వెళ్ళినట్టున్నాడు. వస్తుండు.
దొరికిండ్రా వెళ్ళు కనబడదా చింగిలిగాడు దొరికిందా అంటాడు. ఈ ఎండకు పైన ప్లాస్టిక్ కవరు ఈ టేబుల్ అది ఫుల్ ఘోరంగా ఉడుకోపోతుంది. రీసెంట్గా మనం వీడియో వాగులో తీసినాం, అది కూడా ప్లేస్ బాగుంటాయి. మెసేజ్ ఉంది ఇలా. హలో ఏడుండు దొరికినావా? దొరకలే అమ్మా ఇంట్లోకి షెడ్లకు రాగానే అదే అన్నాడు, అరే షెడ్లో ఎవడన్నా ఉంటే చికెన్ కబాబ్లు సాయంత్రం అదే అని అంటుడు. ఇగో ఏమైంది తెలుసా, వీడికి వచ్చిండు నా దగ్గరకు వచ్చిండు, ఇటు సైడ్ మన ఎంట్రెన్స్ దిక్కు పడుతుందిగా, ఇట్లా కొట్టినట్టు కొట్టిండు, మళ్ళీ ఎందుకో పోయిండు, అప్పుడే దొరుకుతుంది. లేకపోతే చించెట్ల కంచె బాయ్ కాలి బాయ్. ఇప్పుడు ఏడుండే ఎగ్జాక్ట్లీ మెయిన్ ఏంటంటే మతిని దొరకడు అనుకున్నాం. మతిని దొరకడు అనుకుంటే మతినే దొరికింది ఫస్ట్. మేబీ విజ్జి కూడా దొరికింది కావచ్చు, ఎందుకంటే అన్నట్టు అయినా పడుతుంది వాయిస్ ఇట్లా చెట్టు కింద. పొట్టి పిట్ట కూడా తయారు చేసినాం దాని కిందనే, దాని కింద ప్లేస్ ఉంటుంది, దాంట్లో కూర్చున్నాడు. మేబీ దొరికింది కావచ్చు, అదైనా పడుతుంది వాయిస్ మతిని ఇట్లా వస్తుందని అంటాడు. నేనైతే చిన్న డెకరేషన్ చేసిన ఇంత ఉంది స్టార్టింగ్లో, డెకరేషన్ చేసినా కానీ బిస్కెట్ అయింది. ఈ ఫ్లవర్స్ ఇటు బ్యాక్ సైడ్ పుట్టకు పెట్టినా కనబడుతున్నాయని చెప్పేసి తీసేసిన. మన తుమ్మ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ తుమ్మ చెట్ల ఏరియాలోనే ఉన్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఏడానంటే ఆ 3 తుమ్మ చెట్లు ఉన్నాయా హెలిప్యాడ్ వేసిన దాని దగ్గర సేమ్ అదే ప్లేస్లో ఉన్నాడు. మటన్గా మంచిగా చెప్పిన దొరికితే చికెన్ కబాబ్ తిప్పిస్తా సాయంత్రం అని. చెప్పినప్పుడు దొరికితే చికెన్ కబాబ్ తిప్పి ఇప్పటికైనా ఒక్క అడ్రస్ చెప్పు, చికెన్ కబాబ్స్ ఇస్తా. అవురా అట్లా దొరకబట్టేది ఇక. నేను ఎట్లా దొరికినా అసలు మేము గెంట్కి వచ్చే వరకు నువ్వు వాడు గుయ్య ఉంటాను. పోతిగా అటు ఉచ్చిగా రప్పరప్ప వస్తాడు మళ్ళా తిరుగుతుండు, అటే వస్తాడు కనబడతలే ఉంటారు చూడు. 15 minutes కంప్లీట్ అయింది. దొరకరు కష్టం అంతేనా? బాగా దూరం పోవద్దు. బాగా దూరం లేరు మరి ఉంటారు. ఒక్క అడ్రస్ చెప్పామనుకో చికెన్ కబాబ్ చూస్తాను పైకి వెళ్ళవలే గొక్కుంటుండు. అమ్మా గిడిది కాదు వచ్చిరా గిసొంటి టీషర్ట్లు వేసుకొని నేనే వచ్చినావా? ఇవ్వలే ఇప్పుడు వస్తుండో అర్థమవుతుంది వీళ్ళకు. మతిను మాట్లాడుకుంటూనే దొరికిందట, అందుకే మొత్తం సైలెంట్ ఉన్నాయి ఇవ్వందాక. మొత్తం అటు పోయిందని కన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే మాట్లాడతాం. ఇంతకుముందుకే గైస్ నా దగ్గర నుంచి నా కిందనే ఇట్లా మాట్లాడుకుంటా వేరు లెంట్లాడి, అయినా దొరకలేదు. చెప్పినా కదా ఎవ్వరికి తెలియదు ఈ ప్లేసు, నాకు ఈ చెట్టు ఎక్కితేనే దొరికింది. ఇది ఉన్నది ఈ ప్లేస్, ఇలా జాక్కోవచ్చు అని. ఏడున్నారా అంటాడు, ఏం చేయాలి కొడతా అంటుండు.
దొరకరా అంటున్నా చెమటలు కారుతున్నా మొత్తం. గైస్ ఈ ఫోన్కి ఏమైందేమో, నేను ఇప్పుడు తీస్తున్న ఫోను ఈ నేను గడ్డిలు ఉన్నా కదా, సో ఆ హీట్కి మొత్తం అంతా ఫోన్ స్టక్ అవుతుంది. లైట్ కూడా తత్తలేదు. వేరే ఫోన్ ఉంటే వేరే ఫోన్తో ఇట్లా తీస్తున్నా, ఆ ఫోన్ కూడా స్టక్ అవుతుంది. మొత్తం హీట్ గంతానం మొత్తం ఘోరంగా ఉడకపోతుంది. సో అడిదికి వేరు కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు లేస్ ప్యాకెట్ అయితే తింటున్నా. ఇప్పటికీ మతిని ఒక్కడే దొరికిండు. ఇక మచ్చ దగ్గర పోయిండట. ఇవన్నీ ఫోన్ చేసింది కదా, మచ్చ దగ్గర పోతే ఇట్లా కొట్టినట్టు చేసినట్ట, మళ్ళీ సపరేట్గా వేయినట. సో నాలకని ఇంట్లో ఇట్లా కిందికే వేయండి కదా, మాట్లాడుకుంటూ అట్లా వేయినట. దొరకరు వేస్తే టైం అయిపోయిందా? 19 నిమిషాలు. సరే అచ్చా ఒక్కడేనా? ఒక్కడే మతిని ఒకటే తిరిగి కొడుతూనే ఉండు, డిస్టర్బ్ ఎత్తునే ఉండు సాయనని. మామూలుగా కాదు, ఒక రేంజ్లా ఒక లొకేషన్ని చూసుకున్న తర్వాత ఆ లొకేషన్లో 4-5 లొకేషన్లో దేవులాడతలేడు మతిని చేయబట్టి. జస్ట్ ఎట్లా అని అంటే అదే లొకేషన్కి పోతుండు, డైరెక్ట్ వెళ్ళిపోతుండు. అట్లా ఎత్తుండు మతిని, అట్లా ఆ రకంగా చేస్తుండు, ఉరుతుండు. వచ్చిండు నిజంగా ఏడున్నాడా లేడా అని చెప్పేసి ఒక డైనమాలకి వెళ్ళిపోతుండు. మళ్ళా వస్తాడా? గ్యారేజ్ వస్తాను. క్యారేజ్ ఇంకోటి ఉండొచ్చు, ఇంకా 12 నిమిషాలు. తొంగి చూస్తాడు ఎవరు ఉన్నారా అని. ఏ పర్వ పడిపోయిందా? దాన్ని ఇంకా తయారు చేసేమో అక్కడికి వచ్చినాం మెల్లగా. పాత షెడ్ కాడికి పోతుండు, మళ్ళా లెఫ్ట్ తిరిగిండు, ఫోన్ పట్టిండు. నిమిషాలు దారే బండి వాళ్ళని దారా. బండి స్టార్ట్ చేసే వరకు కట్ అయింది. మాట్లాడిండు, గానే ఉన్నాడు. ప్రాంక్ చేసిన టైం వేస్ట్ అవుతుంది. వచ్చిగా అన్న వీళ్ళకి ఫస్ట్ సారే రౌండ్ వేసుకుని పోవాలి అంతా. ఫస్ట్ అలా రావద్దు వచ్చిన కాడికే. పోతుడు. ఫస్ట్ టైం ఏమో ఇటు సైడ్ వచ్చిండు, సెకండ్ టైం ఏమో ఇటు సైడ్ వచ్చి చూసిండు. నా టీషర్ట్ బ్లూ కలర్ ఉంది, ఇది కూడా కవర్ కూడా బ్లూ కలర్ ఉంది కాబట్టి అంత అది కాలే, కనవల్లే. మెల్ల ఇటు వంగిన మొత్తం బ్లూ కనబడ్డది, కన్ఫ్యూజ్ అయినట్టు. లేడు కదా అనుకుంటా పోతుడు. గైస్ మీరు పిట్టగుడి ఓవర్ నైట్ ఛాలెంజ్ చూసినప్పుడు ఈ పిట్టగుడి కింద ఇంతగానం జాగ్ ఉంది అని ఎవరెవరైతే గెస్ చేసిరో కామెంట్ అయితే చేయరి. ఇంకా ఎవరెవరిది సీక్రెట్ రూమ్స్ బాగున్నాయో కామెంట్ చేయరి. పాపం అనిపిస్తుంది. చెప్తారా? అదే పాపం అనిపిస్తుంది కదా. పాపం అనిపిస్తుంది, చెప్తా టైం అయిపోయినాక. ఈ జింగిడి వాళ్ళు ఎత్తైనా దొరకటట్లేరు. నెమలి పింఛం ఇప్పింది చూడరు. వావ్, అలా మూసేసింది. ఇప్పుడు నాకు వచ్చిన ఐటమ్స్ ఏవైతున్నాయి తినాలి. కిట్ వచ్చేసేమో
అట్టల కింద ఉన్నాడు, అట్టల కింద జాక్కున్నాడు. నెక్స్ట్ విజ్జి జాక్కుండు, పిట్టకు లోపల కాకుండా దాని కింద ఏదైతే ప్లేస్ ఉందో ఖాళీ ప్లేస్ అల్లా జాక్కుండు. నేనా చెట్ల కింద కథ దీని కూడా దొరికి ఇక్కడ దిక్కొచ్చి అటు ఇటు చూసేదాకా సైడ్లోకి వచ్చి చూసేదాకా దీని కూడా దొరక. టైం చూస్తుండు 30 seconds ఉంది ఇంకా దొరకరు అయిపోయి ఒక్కడే దొరికిన ఈసారి అయితే మొత్తం బోటు కూర అయింది. అల్ట్రా ప్రో మ్యాక్స్ లెజెండరీ బాట్ అంత సీక్రెట్ ప్లేస్ ఏం దొరికినాయిరా? వీడియో దొరకపోతుండే సప్పుడు అయిపోతాను ఒకరం దొరకపోతే. ఆ జింగిడి షెట్ల పోయారా ఏంది? అసలు ఇంకా ఇట్లా కనిపెట్టినావు అసలు నన్ను. నువ్వు జింగిడిగా నువ్వు పరదా పడిపోయింది కనబడుతుందా? ఆడ లోపల ఉండడం అని పై వరకు ముచ్చట పెడతా. అవును ముచ్చట కూడా మెల్లగానే అయిపోయింది. 30 minutes కంప్లీట్ అయిపోయింది. 30 minutes లో భాగంగా ఇక్కడే దొరికింది. ఏమన్నా చెప్పియా అయిపోయిందిరా. ఇక ఈ తర్వాత ఒకవేళ వాళ్ళు దొరికితే నాటుకో ఉంటే అంటే నేను దొరకవడం అంటే 30 minutes అయిపోయింది. చెప్పి జింగిడే తెల్ల తెల్ల కూడా ఎంతసేపు వస్తావు వాళ్ళను? ఏమో నాకు కూడా వినబడుతున్నాయి కావచ్చు మాట్లాడైతే. అయిపోయింది. స్టాప్ వచ్చి పడితే ప్రామిస్ అయిపోయిందిరా. పిలువు పేరు పెట్టి పిలువు. మన వీడియో తీయలే కలవు జాకుండా నాటుకుంటూ అది ఉన్నాడు ఓడు పిలువు. అగేంది అమ్మ తోడు ముంగట పెద్ద బోట్ అయ్యాడు. ఇంకా కనబడితే ఎక్కడదే వీడియో తీసినాం. ఎందుకు తీయలేడు? తీయలేదా? ఏం తీసినావు? మొత్తం తిరిగిపోయినా ఒకలే వాడు కనబడతాడు చెప్పాను కూడా కనబడతాడు వాడు. అసలు అందరు దొరకపోయారు. అన్న అయ్యారు బాబాయ్ దగ్గర అయ్యారు. ఇంకా కనబడుతురు. బండి స్టార్ట్ చేసిరు కానీ పోతలేరు, ఆన్సర్ కదులుతలేరు. రాగల ఆయన చచ్చిపోతాడు నిజంగా. ఉన్నాడు పొక్కల కింద. వాడు అయ్యో చెప్పు ఏమన్నా. అబ్బా ప్లీజ్ చూపెట్టరా అను అబ్బా ప్లీజ్ చూపెట్టరా వాకి ఎంజాయ్ చేస్తాడు. కూలర్ కూడా ఉంది మంచిగా. ఊకే పాట అవుతారా ఒకసారి దొరికిందంటే? సిలిండర్లు ఉండొచ్చు చూడు అలా కొట్టు. ప్లీజ్ చూపెట్టవాను. చక్క పోని బయట ఉన్నాడా? స్టేట్ పోని బయటకి వెళ్ళి కానీ 4 ఇటుకలు కనబడతాయి. అవి లేపు. 4 ఇటుకలు కనబడుతున్నాయి. లేవా? కనబడతలేవా? ఒరక్క 4 ఇటుకలు. మొత్తం తీసిండ్రా. చూసినా అట్టలే ఫస్ట్ దొరుకుతుండే దాన్ని స్టడీ చేసిన అట్లా. మరి దానికి బాగా టైం పట్టింది, లేకపోతే బిస్కెట్ అయితే. టైం అయితే అయిపోయింది. లాస్ట్కి టైం అయిపోయింది. దా అంటే వచ్చిన బయటికి. ఫైనల్లీ ఇక దొరికేసిన. మట్టిల్లి కాడికి పోయినావా? లెఫ్ట్ సైడ్ ఒకటి కనబడుతుంది కొత్తది ప్రాజెక్ట్. కొత్త ప్రాజెక్ట్ కనబడతలే. ఇదా అల్లున్నాడా? రావాలమ్మా.
చోటు బాగా ఆడావు, ప్రైజ్ మనీ నీకే. ఎట్లా చూస్తున్నావు ఇవాళ మాత్రం దిమ్మ తిరిగిందిరా మొత్తం. టైం ఎక్కువ నాకు గంట సేపు పెట్టాలి. గంట రోజంతా పెడదాం తీ మరి. పోతారా చికెన్ కబాబ్స్ వద్దారా? అయ్యో అయ్యో అన్నాడు అన్నాడు రాదా ఓడిపోయినావుగా, అప్పుడే అయిపోయిందిరా. చెప్పలే జోగి చెప్పాను, నా ముంగడికి వచ్చారు బండి ముంగడ పెట్టిండు, తుమ్మ చెట్టు ముంగట పెట్టి ఇంకా 36 seconds ఉన్నాయి రా, ఏరా దొరుకుతలేరు అంటున్నావు. విజ్జి దారా బయటికి అరే వినబడుతుంది కూడా. గన్లు ఎందుకుంటున్నాను దారం ఉయ్యాలుపుతుండు ఏం కాదు నీకు, ఏం కాదు నీకు. లోపల ఉండడా పోయిందా? ఏ సప్పులేదు. అందగాడ అందాల పాట పాడుతూ వస్తా అంటుండు. ఒకసారి పాట పాడు. రారా అందగాడు పాట పాడు. ఇప్పుడు డాన్స్ చేస్తా వస్తా అంటుండు. పాడతావా? మంచివాడు, మంచి అదే మంచివాడు. వాడు అయిపోయింది పాట కూడా వాడేడా కిందనే చూడు. నూకినాం ఇరికిచ్చినాం. ఫైనల్ గా అంటే నేనే చెప్పిన గిలకెళ్ళి మూతి పెట్టి చూడు, ఫోన్ కాదు. సీక్రెట్ రూమ్ లో అన్ని హైలైట్ అమ్మలు. ముళ్ళు కింద నేను ఆడిగా గుడ్లకి ఎట్లా పోతుంది సేమ్ అదే టైప్ లా. మెల్ల మెల్ల రైట్ లోపలికి ఇట్లా పోయినవరా? అది అన్నికే ఇంకా షెడ్ లోపలికి అలాగే అయిపోయింది. ఆపకుండా ఏం చేద్దురా? ఇట్లున్నది అన్ని ఇట్లా 4 ఆ మధ్యలో ఒక సెట్ అప్పుడు అందరు పక్క పంటి వీని తాడిపోయినా వీని గుర్తుపట్టలేదు, వీని తాడిపోయినా వీని గుర్తుపట్టలేదు. ఏంటంటే ఇలా దొరకంది ఎవరు అంటే ఫస్ట్ మతిని దొరకడం అనుకున్నాను. చెప్పన్నా వాడిని నేను రూమ్ లో పోయి గుర్తు పట్టలే, బయటకు వచ్చిన అడికి చూస్తే పరద పడిపోయింది. ఇప్పుడు పరద పడిపోయింది. అయితే ఆడ బయటకి వాళ్ళని వేసిన ఎవరు కూడా కెమెరాలో చెప్తాడు అసలుకి వచ్చిర్రు అనుకుంటే చెప్తాడు. ఇప్పుడు ఉన్నాడు లోపల తెలిసిపోయా. సో ఈసారి సీక్రెట్ రూమ్స్ లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఇక్కడే ఒక్కడు దొరికిండు మతిని గాడు, మిగిలిన ఎవ్వరు దొరకలేదు. అది కూడా అండర్స్టాండింగ్ లేక మాకు ఫోన్ చేయలే. మేము ఫోన్లు చేసుకుంటే ఒకరిదొకరు అనుకుంటున్నాం నీ దగ్గరికి వస్తున్నా అని. బుగ్గలు తెచ్చుకున్నారు డెకరేషన్ అయితే వలుగుతాయని పెట్టలేదు. మచ్చగా నేను కవర్ తీసి అట్లనే ఉన్నాయి ఉండడు అని సపరేట్ గా పోయినా అన్న. ఇంకా ముంగడ ఫస్ట్ వచ్చి ముంగడ సైడ్, తర్వాత వెనక సైడ్ రాగానే బ్లూ ఉంటది కాబట్టి మెల్లగా ఇట్లా అన్న వంగిన మొత్తం బ్లూ ఉంటది కనబడదని ముంగడుకొని. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు సీక్రెట్ రూమ్స్ పార్ట్ 3. ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేసారు కావచ్చు. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.